నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తి. ప్రమాణ స్వీకారంపై రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం. కాళేశ్వరంపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్న హరీష్ రావు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి. కాళేశ్వరం పూర్తి బాధ్యులు కేసీఆర్ఏనన్న కిషన్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్టు తప్పన్న హరీష్ వ్యాఖ్యలపై మండిపాటు. కమిషన్ ముందు ఈటెల వాంగ్మూలం అసత్యమన్న తుమ్మల. సుమోటోగా హాజరై తానే స్పష్టతనిస్తానని వ్యాఖ్య. ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందన్న రాహుల్. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకేనంటూ బీజేపీ ఈసీ ఆగ్రహం. ఛత్తీస్గఢ్ లో బలగాలు నక్సల్స్ మధ్య మూడో రోజు ఎదురు కాల్పులు. ఎన్కౌంటర్లో మరో 5 మావోయిస్టులు మృతి. అమెరికా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సర్వత్రా విమర్శలు. అమల్లోకి వస్తే భారత్తో సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, మంత్రివర్గ విస్తరణ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నప్పటికీ ఈవేళ ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి దాదాపు కసరత్తు పూర్తయిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏఐసిసి ఈ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున ఈ ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయము ఈ మంత్రివర్గ విస్తరణ పైన కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు 3 లేక 4 మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉండదని మనకు తెలుస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించి 3 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 4 కూడా భర్తీ చేసేటట్టుగా అయితే మైనారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అయితే పేర్ల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ కసరత్తు పూర్తి చేసి ఏఐసిసికి పంపినట్టుగా సమాచారం ఉన్నది. ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకారం చేసేదానికి ఇప్పటికే రాజ్భవన్ వర్గాలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్కు రానున్నారు. రేపు అందుబాటులో ఉంటారు. రేపు ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేదానికి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా 4 సమయాలను అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ముహూర్తాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 4 సమయాలలో ఏ సమయంలో అనుకూలంగా ఉంటే ఆ సమయంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు ఏఐసిసికి విజ్ఞప్తి చేశారు. అయితే సుదర్శన్ రెడ్డి విషయంలో ఏఐసిసి అంత సుముఖంగా లేనట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విషయంలో ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే స్పష్టత లేదు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా 1 కానీ 2 కానీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సుదర్శన్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే మిగిలిన మల్లెడ్డి రంగారెడ్డికి కానీ లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ వీళ్ళకి ఎవరికైనా ఇస్తారా అన్నది స్పష్టత లేదు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ ఇటీవల కులగణన జరిగినందున ఈ అత్యధికంగా బీసీ సామాజిక వర్గం ఉన్నందున ఈ 2 మంత్రి పదవులు బీసీ కులానికి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ వాకాటి శ్రీహరి ముదిరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి కూడా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఒకవేళ 2 ఇచ్చేటట్లయితే కూడా ఆది శ్రీనివాస్కు ఇచ్చే అవకాశం ఉండదు. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అయితే చాలా పేర్లు తెరపైకి వచ్చాయి.
వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఏఐసిసి ఉన్నప్పటికీ కూడా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇందుకు సంబంధించి మాదిగ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు గతంలో ఢిల్లీకి పోయి ఇచ్చినప్పటికీ మొన్న 2 రోజుల కిందట కూడా ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసిని కలిసి తమకు కూడా మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి కూడా చోటు ఇవ్వాలని చెప్పేసి కోరినారు. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి 1 ఇస్తారా లేక 2 ఇస్తారా అన్నది స్పష్టత లేదు. వివేక వెంకటస్వామితో ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి కూడా మరొకటి ఇస్తారా అన్నది కూడా స్పష్టత లేదు. అయితే బీసీ ఎస్సీ రెడ్డి ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన 3కైతే ఇస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒకవేళ సామాజిక వర్గాలకు సమతుల్యతగా లోపించి ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం లేనట్లయితే కూడా మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మైనారిటీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఈ మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉండదని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి 4 సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరికి మంత్రివర్గంలో బెత్తు ఖరారవుతుంది అన్నది స్పష్టత రావాల్సింది. ఏఐసిసి దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సింది. కేవలం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఏ వర్గాలకు ఏమి ఇవ్వాలనేది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏఐసిసి స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందువలనే నిన్న ఉదయము మీనాక్షి నటరాజన్ దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యి అనేక అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు విమర్శలు లేకుండా పార్టీలో పనిచేసిన వాళ్ళకి లాయల్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పార్టీకి చెడ్డ పేరు తేకుండా పార్టీ బలోపేతానికి ఉపయోగపడే వాళ్ళకే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఎవరికి ఈ మంత్రివర్గంలో బెత్తు దొరుకుతుందో రాత్రికి కానీ లేకపోతే రేపు ఉదయానికి కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా రేపు ఏ సమయంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉండదు అన్నది కూడా ఈ పేర్లు ఖరారైన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు అయితే ఏ నాయకుడికి కూడా మీకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అట్లా పార్టీ నుంచి కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ఫోన్ కాల్స్ వెళ్ళలేదని స్పష్టమవుతుంది. అదేవిధంగా రాజ్భవన్ వర్గాలు కూడా ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం అందినట్టు ధృవీకరించలేదు. కానీ ఫార్మల్గా గవర్నర్కు సమాచారం ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఈ ఏఐసిసి పేర్లు ఖరారు చేసిన తర్వాత సమయం ఎప్పుడంటే రేపు ఏ టైంలో ఉండే అవకాశం ఉన్నది, తదితర అంశాలన్నింటి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో. రాజకీయ ప్రయోజనాల కోసమే మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే పంట పండిందని సీఎం మంత్రి ఉత్తమ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించినట్లు ఇంజనీర్ల నివేదిక స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత కారణంగానే రీ ఇంజనీరింగ్ చేసినట్లు వివరించిన హరీష్ కమిషన్ ముందు హాజరై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు, వాస్తవాలు పేరిట గంటన్నరకు పైగా ఇచ్చిన ప్రెజెంటేషన్లో ప్రాజెక్టు రీఇంజనీరింగ్, స్వరూపం, వ్యయం, ప్రయోజనాలు, మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు, ఎన్డీఎస్ఏ నివేదిక తదితర అంశాల గురించి సుదీర్ఘంగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించకుండానే పంట పండిందని సీఎం మంత్రి ఉత్తమ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం వాడకుండా పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే గోబల్స్ ప్రచారం చేస్తారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్ లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పిందని, నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టాలా, ఉన్న చోటుకు మార్చాలా అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 3,780 కోట్లు మాత్రమేనని అన్నారు. 2 పిల్లర్లు కుంగితేనే ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిందని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. 7th బ్లాక్ ను తీసి మళ్లీ కట్టడం ద్వారా బ్యారేజ్ ను ఆపరేషన్ లోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నివేదికలో స్పష్టంగా ఉంది. 500 ఏళ్లలో రానంత వరద, 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. ఈవెన్ ఆ 2 పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకోక ఇది ఆయన కొట్టకపోతే బాగుండని ఇచ్చిపెట్టారు. అయినా కూడా 2023లో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు. ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ లో చెప్తున్నారు, సరే వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఎర్త్క్వేక్ వల్ల జరిగిందా, దేని వల్ల జరిగింది చిన్నపాటి 2 పిల్లర్ల కుంగుబాటు. కుంగిన 2 రోజులకి ఊరికొచ్చింది ఎన్డీఎస్ఏ. 2 రోజులకు, 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక. మరి ఆ పోలవరం కట్టింది ఎవరు? సిడబ్ల్యూసి, ఎన్డీఎస్ఏ. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాదాపు 1,500 కోట్ల నష్టం జరిగింది. గైడ్ వాల్ కొట్టుకపోయింది, కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది. ఇది ఎప్పుడు జరిగింది? 4 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నాను. ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి ఒక జేబు సంస్థ లాగా, అది కూడా మరో ఈడీ, సిబిఐ లాగా తయారైపోయింది. మేడిగడ్డలో 7వ బ్లాక్ ను నిర్మించడం ద్వారా మళ్లీ వినియోగించుకోవచ్చని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. వర్షాలు పడని ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రానికి కాళేశ్వరం కల్పతరువని పేర్కొన్నారు. ప్రాణత్యాగానికి సిద్దపడిన తాము కమిషన్లకు భయపడతామా అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి జరుగుతుందని బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. మరి అప్పుడు బురద జల్లేం గనక ఇప్పుడు ఏదో ఒక విచారణ పేరు మీద విజిలెన్స్ అనో కమిషన్ అనో పెట్టి తాము చేసిన ఆరోపణలను నిజమని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతుంది. రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. ఇవాళ కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు? రేవంత్ రెడ్డికి. తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం, దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి బాధ్యులు మాజీ సీఎం కేసీఆర్ఏనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనపై విచారణ చేసి చర్యలు తీసుకోకుండా బీజేపీపై ఆరోపణలు చేయటమేంటని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పులు తేవటానికే కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నిజాయితీగా సమాధానాలు చెప్పి వచ్చారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఈటెల, కేసీఆర్ మాట్లాడుకున్నారన్న వాదనను తోసిపుచ్చిన కిషన్ రెడ్డి ఒకవేళ మాట్లాడితే తప్పేంటన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఎన్డీఎస్ఏ రిపోర్టు తప్పు అనటం ఏంటన్న బీజేపీ నేత మేడిగడ్డ కుంగడంపైనే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని తాము ఎప్పటి నుంచే కోరుతున్నామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్లపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కిషన్ రెడ్డి ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి ఖచ్చితంగా లేఖ రాయాలని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్రానికి ఎక్కడా అన్యాయం జరగటానికి వీల్లేదన్న కిషన్ రెడ్డి బనకచెర్లపై కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. కేంద్రం నిష్పక్షపాతంగా ఉంటుందని మీడియాతో ఇష్టాగోష్ఠిలో స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది అంతా కేసీఆర్ అని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తర్వాత తానా అంటే తందానా అన్న ఇంజనీర్లదే పొరపాటు అవుతుందని తేల్చి చెప్పారు. కేబినెట్ అంగీకారంతోనే ఆర్థిక మంత్రి నిధులు మంజూరు చేస్తారన్న ఆయన ఈటెల అదే చేశారంటూ వివరణ ఇచ్చారు. ఈటెల ఎందుకు కేసీఆర్ ను వెనకేసుకు వస్తారని, అలా చేస్తే ఈటెలది తప్పే అవుతుందని కొండా విశ్వేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు.
మీటింగ్ అంటే ఒక గంట మీటింగ్ కాదు, 9 గంటలు 10 గంటలు 12 గంటల మీటింగ్ ఇవన్నిట్లా నేను ఉంటాయి. కానీ ఈ మీటింగ్ లో ఒక్క మీటింగ్ లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదకుంట వల్ల ఒకసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. ఇంజనీర్స్ కూడా వాళ్లకు ధైర్యం ఉంటే తాంతే తందాననేటోళ్లను పెట్టుకున్నారు. ఎవరన్నా అండు మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు. నాకు తెలిసినంత వరకు 1% కాదు 0.1% ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు. ఇంకేమైనా తప్పు పట్టాలంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇదే కాదు, ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా ఇప్పుడు తెలుసుకోలేదు, నిందితునిగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదేంది. ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది, అది ఎన్నో నడుస్తుందేమో. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల వాంగ్మూలం వాస్తవ విరుద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణ అనుమతి ఇచ్చిందనటం సరికాదన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో కార్యరూపంలోకి వచ్చిందన్న ఆయన సబ్ కమిటీ సభ్యుడిని కావున నన్ను ఇరికించేలా ఈటెల వ్యాఖ్యలు చేశారంటూ తుమ్మల ఆరోపించారు. కాళేశ్వరం అంశం ఎప్పుడూ సబ్ కమిటీ ముందుకు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈటెల వ్యాఖ్యలతో కొంత బాధ, అనుమానం కలుగుతోందన్న తుమ్మల తాను సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్తానన్నారు. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ, కొంత అనుమానం, అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది. నేనే వ్యక్తిగతంగా సుమోటివ్ గా జరిగినటువంటి వాస్తవాల్ని క్రానలాజికల్ గా కమిషన్కే నా పరంగా ఎంపీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం వాస్తవం కాదని, ఇది కేవలం రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు సత్య దూరం అని చెప్పదలుచుకోవటానికి, అది క్లారిఫై చేయడానికి మాత్రమే, మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా. ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మహారాష్టలో మాదిరే బీహార్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ కు కమలదళం సిద్దమైందన్న రాహుల్ వ్యాఖ్యలను బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, సంస్థ పనితీరును కించపరిచేలా కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకే ప్రజాస్వామ్య సంస్థలపై రాహుల్ దాడి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన బీజేపీ ఈ ఏడాది జరగబోయే బీహార్ ఎన్నికల్లో కూడా అవినీతికి పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల్లో అక్రమాలు చేయడం ఎలా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో రాహుల్ గాంధీ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అని ఆరోపించారు. రిగ్గింగ్ కోసం ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్ లో అవకతవకలు, ఆధారాలను దాగడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మోసం చేసే పార్టీ ఆటలో గెలవచ్చు కానీ అలాంటి గెలుపు వ్యవస్థలను దెబ్బతీస్తుందని అన్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికల ఫలితాలపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారని రాహుల్ మండిపడ్డారు. అప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, తర్వాత బీహార్లో జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత బీజేపీకి ఓటమి భయం ఎక్కడుంటుందో అక్కడ ఇదే పునరావృతం అవుతుందని ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఈసీ మండిపడింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై లేవనెత్తిన నిరాధారమైన ఆరోపణలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని పేర్కొంది. 2024 డిసెంబర్లో కాంగ్రెస్ కు ఇచ్చిన సమాధానంలో ఓటర్ల వివరాలను ఈసీ వెల్లడించిందని గుర్తు చేసింది. వాటిని తమ వెబ్సైట్ లో కూడా పెట్టినట్లు స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలను మళ్లీ మళ్లీ లేవనెత్తుతూ ఆ వాస్తవాలన్నీ పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడం ద్వారా కేవలం చట్టాన్ని అగౌరవపరచడమే కాకుండా అవిశ్రాంతంగా పారదర్శకంగా పనిచేస్తున్న లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని నిరుత్సాహానికి గురి చేసినట్లు అవుతుందని పేర్కొంది. ఓటర్లు తమకు ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం పనితీరును తప్పుబడుతూ దాని ప్రతిష్టను దెబ్బతీయాలనుకోవడం సబబు కాదని ఈసీ హితవు పలికింది.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రజాస్వామ్య సంస్థలపై రాహుల్ దాడి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు బ్లూ ప్రింట్ లాంటివని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఎక్స్ లో పోస్టు చేశారు. రాహుల్ కు కౌంటర్ గా నడ్డా కూడా 5 అంశాలతో కూడిన సుదీర్ఘ ట్వీట్ చేశారు. రాహుల్ చర్యల వల్ల కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతోందని రాసుకొచ్చారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందని తెలిసే రాహుల్ పక్కా ప్రణాళికతో ప్రభుత్వ సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆక్షేపించారు. రాహుల్ ప్రజాస్వామ్య వ్యతిరేకి అని, ఎప్పటికీ ఆయన ప్రజల మద్దతు పొందలేరని చెప్పారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్క్ వద్ద భద్రతా బలగాలు నక్సల్స్ కు మధ్య 3 రోజుల నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ 7గురిలో 2 మహిళా నక్సల్స్ ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ సహా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు, మరికొందరు నక్సల్స్ ఉన్నారనే సమాచారంపై ఛత్తీస్గఢ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాలు 3 రోజుల క్రితం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పులో ఈ నెల 5న సుధాకర్ చనిపోగా 6న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అదేలు అలియాస్ భాస్కర్ చనిపోయారు. అదే రోజు మరొకరు చనిపోగా ఇవాళ మరో 4 నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. 3 రోజుల నుంచి జరిగిన ఆపరేషన్లో 7 మృతదేహాలు, 2 AK-47 రైఫిల్స్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సుదీర్ఘంగా సాగుతున్న ఎన్కౌంటర్లో పాల్గొంటున్నందున డీహైడ్రేషన్, పాము కాట్లు, తేనెటీగల దాడి సహా ఇతర కారణాలతో కొందరు జవాన్లు అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి చికిత్స చేస్తున్నామని చెప్పారు.